Hi viewers, warm welcome to JD Realtors LLP property channel. My name is JD Mohan Reddy. In this video, we are showing you complete project with all details about this property. Project name Ramkivan Symphony. Project location Patancheru. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నేషనల్ హైవే 65 పైన ఉంటుందండి. NH 65 ముంబై హైవే. ఒక పక్క ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది, ఎగ్జిట్ నెంబర్ 3. మరో పక్క వచ్చేసి హైవే ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. ఆ వెహికల్స్ వెళ్తున్నది హైవే అండి. ఇటు పక్క చూసినట్లయితే అక్కడ ట్రక్స్ వెళ్తున్నాయి. ఇది సర్వీస్ రోడ్, పక్కనే సర్వీస్ రోడ్. పైన అక్కడ లైట్స్ అది ఉన్నది, అది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకు బిట్వీన్ ది NH 65 హైవే అండ్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3కి మధ్యలో కార్నర్లో ఉంటుంది. సో అది బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కనెక్టివిటీ అని చెప్పొచ్చు. మీరు రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ చూస్తున్న రామ్కివన్ సింఫనీ ఫేజ్ 1 వచ్చేసి బై సెప్టెంబర్ మీకు హ్యాండ్ ఓవర్ స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు 2 బెడ్రూమ్ 1065, 2.5 బెడ్రూమ్ 1265, ఒకవేళ 2.5 బెడ్రూమ్లో లార్జ్ సైజ్ కావాలనుకుంటే 1410 SFT, 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేసి 1585 SFTs మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్. నేను మీకు కంప్లీట్గా సైడ్ చూస్తాను. ఇది మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ వస్తుంది. మనకు హైవే నుంచి కూడా చాలా సెట్ బ్యాక్ ఉంటుంది. ఇది మన బౌండరీ వాల్ వస్తుంది. దిస్ ఈజ్ ది బౌండరీ వాల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండి. మీరు చూస్తే అది హైవే. ఆల్మోస్ట్ 200 ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఉన్నది హైవేకి, మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ది ప్రాపర్టీకి. ఈ రామ్కివన్ సింఫనీలో మనకు 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేసి 1065 SFT 87 lakhs కాస్ట్ అవుతుంది. మనం ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇది ఎంట్రీ గేట్. ఇది ఇక్కడ మనకు డ్రాప్ ఆఫ్ పాయింట్ వస్తుందండి. ఈ ఏరియా వచ్చేసి మనకు డ్రాప్ ఆఫ్ పాయింట్. సో ఇది చూసినట్లయితే మనకు టోటల్గా 9 బ్లాక్స్ వస్తాయి. 13.8 acres ఈ ప్రాజెక్ట్ సైట్. రామ్కివన్ సింఫనీ 13.8 acresలో ఉంటుంది. ఇది A బ్లాకు, తర్వాత B బ్లాకు. అక్కడ చూస్తే మనకు C, D, E, F, G, H అండ్ I బ్లాక్స్ అనమాట. అంటే టోటల్గా 9 బ్లాక్స్ ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో వెహికులర్ మూవ్మెంట్ ఉండదండి. జస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఎంట్రీ ర్యాంపు. నేను మీకు దగ్గర దాకా తీసుకెళ్తాను. ఇది ఎంట్రీ గేట్ ఉంటుంది. ఎంట్రీ గేట్ నుంచి ఎంట్రీ ర్యాంప్ అండి. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా మనకు వెహికులర్ మూవ్మెంట్ అనేది ఉండదండి. సో ఎట్ యువర్ గ్రౌండ్ జీరో పొల్యూషన్. అలాగే చూసినట్లయితే మనకు అదర్ సైడ్ ఎగ్జిట్ ర్యాంప్ అండి. వెహికల్ ఇక్కడ నుంచి ఇలా ఎగ్జిట్ గేట్లో వెళ్తుంది. ఇది ఎగ్జిట్ గేట్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనమాట. సో నేను మీకు టవర్స్ మధ్యలో సెట్ బ్యాక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ టవర్స్ని కూడా చాలా థాట్ ప్రాసెస్ పెట్టి డిజైన్ చేయడం జరిగింది. దానివల్ల మనకు స్పేస్ కానీ, వెంటిలేషన్ కానీ, ఎయిర్ కానీ హోమ్కి రావడం జరుగుతుంది. ఇది చూస్తే ఇప్పుడు మనం టవర్స్ A అండ్ B మధ్యలో ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఈ బిట్వీన్ 2 ఫ్లాట్స్ మధ్యలో వచ్చేసి మనకు 60 feet గ్యాప్ ఉంటుందండి. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి ఈ లాబీ వరకు చూస్తే 100 feet గ్యాప్ ఉంటుందండి. అంటే బిట్వీన్ టవర్స్ 60 feet నుంచి 100 feet గ్యాప్ అనేది ఉంటుంది బిట్వీన్ 2 టవర్స్. అది ఇంకొకటి చూస్తే ఈ ప్రాజెక్టు 2 basements గ్రౌండ్ ప్లస్ 14 floors అండి. 2 basements వచ్చేసి మనకు మైనస్ లెవెల్స్లో ఉంటాయి. గ్రౌండ్ నుంచి 14 అంటే టోటల్ 15 floors. కంప్లీట్గా మైవాన్ కన్స్ట్రక్షన్, బ్రిక్స్ అనేటివి లేదు. మనకు కార్పెట్ ఏరియా కూడా ఎక్కువగా ఉంటుంది. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ది ల్యాండ్ కూడా, యూడిఎస్ కూడా కంపారిటివ్ విత్
హై రైజ్ అపార్ట్మెంట్స్ లైక్ 30 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ వాటితో చూసినప్పుడు ఇందులో మీకు ల్యాండ్ స్టేక్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. స్పేస్ కూడా ఓపెన్ స్పేస్ ఎక్కువగా వచ్చింది. సో ఈ రెడీ అవుతూ పోతున్న బ్లాక్స్ మధ్యలో నుంచి మనం వాక్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇది టవర్స్ మధ్యలో సెట్ బ్యాక్ ఇప్పుడు చూశారు మీరు. ఇది టవర్ నుంచి బౌండరీ వాల్కి సెట్ బ్యాక్ అండి. ఇది టవర్ టు బౌండరీ వాల్కి సెట్ బ్యాక్. ఇది వచ్చేసి ఇంకా ఈ ఏరియా అంతా కూడా మదర్ ఎర్త్ నేను టచ్ చేయలేదండి. ఈ మదర్ ఎర్త్ ఎక్కడైతే ఉందో అక్రాస్ ది 13.8 ఎకర్స్లో మనకు మియావాకి ఫారెస్ట్ డెవలప్ చేస్తారు. అదేంటంటే మనకు థిక్ ఫారెస్ట్ ఉంటుంది. మోర్ ఆక్సిజన్ జనరేట్ చేసే మొక్కల్ని ప్లాంట్ చేస్తారు. మీరు మదర్ ఎర్త్ పైన వాక్ చేస్తూ ఆ ట్రీస్ మధ్యలో యూ విల్ ఎంజాయ్ ది నేచర్ ఇన్ యువర్ కమ్యూనిటీ అండి, ఇన్సైడ్ బౌండరీ వాల్. అది ఎల్డర్ పీపుల్ కానీ యంగర్ పీపుల్ కానీ దే కెన్ స్పెండ్ టైమ్ విత్ నేచర్ ఇన్సైడ్ ఆఫ్ ది యువర్ కమ్యూనిటీ. ఇలాంటివన్నీ కూడా అడ్వాంటేజ్ అండి. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ తీసుకుంటే చాలామంది అంటుంటారు గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువ కాస్ట్ అని. కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ లైక్ మన స్పెషల్ స్కిల్ ఏమైనా డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ కమ్యూనిటీస్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అది కిడ్స్కి ఎవరైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది వాల్యూ ఆఫ్ ది కమ్యూనిటీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సెక్యూరిటీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అలాగే చూస్తే మనకు ఇది సి బ్లాక్ వస్తుందండి. ఇది ఏ బ్లాక్ బి బ్లాక్, ఏ బ్లాక్ సి బ్లాక్ అండ్ బి బ్లాక్ మధ్యలో ఉండే స్పేస్ ఇది. ఇట్లా టవర్స్ మధ్యలో కూడా అన్ని ఎమ్యూనిటీస్ అనేవి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ప్లేస్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు సి బ్లాక్ కూడా స్ట్రక్చర్ మొత్తం అయిపోయింది. ఎక్స్టర్నల్ పెయింటింగ్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు ఏ బ్లాక్ బి బ్లాక్కి హెచ్ అండ్ ఐ బ్లాక్కి. బై డిసెంబర్ పీపుల్ మే స్టార్ట్ ది రెసిడింగ్ ఇన్ ది కమ్యూనిటీ అండి. ప్రైస్ వచ్చేసి మనకు ఫేజ్ 1 ఫేజ్ 2కి 2 డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఫేజ్ 1 వచ్చేసి మనకు 7,000 రూపీస్ ఉంది ప్రైజు. అలాగే ఫేజ్ 2 చూసినట్లయితే మనకు 6,800 రూపీస్ పర్ ఎసెప్ట్ ఉంది. అది కాకుండా ఎమ్యూనిటీస్, ఫ్లోర్ రైజు, ఈస్ట్ ఫేసింగ్, కార్నర్ ఛార్జెస్ అని, వ్యూ ఛార్జెస్ అని ఇలాంటివన్నీ ఉంటాయి ఎక్స్ట్రా. ఇది కాకుండా జిఎస్టీ ఉంటుంది. ఇవి బిల్డర్కి పేమెంట్ చేయాల్సిన ప్రైజెస్. అది కాకుండా మీరు ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్కి పే చేయాలండి ఎట్ ద టైమ్ ఆఫ్ ది రిజిస్టరింగ్ యువర్ ప్రాపర్టీ ఆన్ యువర్ నేమ్. అది వచ్చేసి మనకు 7.6% ఉంటుంది ఆన్ టాప్ ఆఫ్ దిస్. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం గృహప్రవేశం కానీ ఇంటీరియర్స్ చేయించుకోవడం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి హౌస్ ఎలా కావాలి, ఎంత సైజ్ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి. అప్పుడు మీకు క్లియర్ పిక్చర్ ఉంటుంది. బడన్ కాదు, ముఖ్యంగా హౌస్ అనేది బడన్ కాకుండా మనం తీసుకోవాలి. సి బ్లాక్, డి బ్లాక్, ఈ బ్లాక్, దిస్ ఈజ్ ఈ అండి, అండర్ ది కన్స్ట్రక్షన్ ఉన్నది ఈ బ్లాక్. అక్కడ కార్నర్లో వచ్చేసి ఎఫ్ బ్లాక్ అండి. అది ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్ మనకు మైవాన్ సెటరింగ్ జరిగి ఉంది. నేను జస్ట్ క్లోజ్ బై వెళ్ళి చూపిస్తాను మీకు. ఇందులో టవర్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను వీలైనంత వరకు. సో ఇట్ విల్ గివ్ మోర్ క్లారిటీ ఆన్ ది ప్రాజెక్ట్ అని చెప్పేసి ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో అండి. ఇది చూస్తే మనకు ఎఫ్ బ్లాక్ అండి. సేల్స్ కూడా ఓపెన్ కాలేదు, కంప్లీట్గా బ్లాక్ అలాగే ఉంది. సేల్స్ నాట్ ఎట్ ఓపెన్ ఇన్ ఎఫ్ బ్లాక్ ఇన్ రామ్కీ వన్ సింఫనీ. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది స్ట్రక్చర్. సో ఇది వచ్చేసి మనకు 26 డిసెంబర్ అనుకోండి. సెప్టెంబర్ నుంచి దే ఆర్ ప్లానింగ్ టు గివ్ హ్యాండింగ్ ఓవర్స్, బట్ డిసెంబర్ వరకు యూ విల్ గెట్ ది పొజిషన్ ఇన్ ది దట్ పర్టికులర్ టవర్ అనమాట. సో ఇది చూస్తే సిడిఈ ఎఫ్ బ్లాక్లో వచ్చేసి మనకు ఫేజ్ 2లో వస్తాయండి. సిడిఈ అండ్ ఎఫ్ బ్లాక్ వచ్చేసి ఫేజ్ 2లో వస్తాయి. అలాగే మీరు చూసినట్లయితే ఏబి జిహెచ్ అండ్ ఐ బ్లాక్స్ వచ్చేసి మనకు ఫేజ్ 1లో బై సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. అంటే మనకు డిసెంబర్ నుంచి పీపుల్ మే స్టార్ట్ లివింగ్ అనమాట. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఇది చూసినట్లయితే ఇది క్లబ్ హౌస్ బిల్డింగ్ అండి. క్లబ్ హౌస్లో మనకు ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ విత్ ఆల్ ఇండోర్ ఎమ్యూనిటీస్ అనేవి ఉంటాయి. ఇది చూస్తే మనకు స్విమ్మింగ్ పూల్ ఇది ఏరియా, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఈ 2 పూల్స్ వస్తాయి ఇక్కడ. ఇది స్విమ్మింగ్ పూల్, చాలా పెద్ద పూలు.
ఈ జీ బ్లాక్ వచ్చేసి మనకు ప్రీమియం బ్లాక్ అండి. ఇందులో అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఇది రీసెంట్గానే అవైలబిలిటీ ఓపెన్ చేశారు. ఈ బ్లాక్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాక్ జీ బ్లాక్. ఇది జీ బ్లాక్ అండి, కంప్లీట్గా జీ బ్లాక్. ఇది జీకి ఏంటంటే నెక్స్ట్ మనకు టవర్ లేదండి. ఇవి హెచ్ బ్లాక్, తర్వాత ఇది వచ్చేసి ఐ బ్లాక్ అండి. అది వచ్చేసి ఐ బ్లాక్ వస్తుంది, ఇది వచ్చేసి హెచ్ బ్లాక్ వస్తుంది. హెచ్ అండ్ ఐ క్లబ్ హౌస్ ఇది. దీని తర్వాత కంప్లీట్గా ఓపెన్ స్పేసే టువార్డ్స్ పటాన్ చెరువు ఇది వ్యూ వచ్చేది. ఈ ఓవర్ ది క్లబ్ హౌస్ నుంచి మనకు చూస్తే పటాన్ చెరువు కనిపిస్తుంది. ఆపోజిట్ క్లబ్ హౌస్ వచ్చేసి జీ బ్లాక్. ఇది మనకు క్లబ్ హౌస్ది టవర్ది ఎంట్రన్స్ వస్తుంది. ఇది జీ బ్లాక్. సో ఈ బ్లాక్కి కంప్లీట్గా వ్యూ అనేది ఉంటుంది. ఇటువైపు వచ్చే అపార్ట్మెంట్స్ అని కూడా వెస్ట్ ఫేసింగ్. ఫ్రమ్ బాల్కనీ యూ విల్ గెట్ ది సన్ రైజ్ అనమాట. జీ బ్లాక్ వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్స్ అన్నిటికీ. ఒకవేళ మీరు జీ బ్లాక్లో ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నట్లయితే మీ బాల్కనీ టువార్డ్స్ ది అవుటర్ రింగ్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది, వెస్ట్ సైడ్. సో అది అడ్వాంటేజ్. ఎవరైతే ప్రీమియం అపార్ట్మెంట్ ఇన్ ఏ గేటెడ్ కమ్యూనిటీ విత్ బడ్జెట్ అపార్ట్మెంట్స్ లైక్ 87 lakhs నుంచి 1.3 crores చూస్తున్నారో, రామ్కి వన్ సింఫనీ పర్ఫెక్ట్ మ్యాచ్. ఎందుకంటే ఇది కనెక్టివిటీ వైజ్ కూడా చూస్తే అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో, ఎగ్జిట్కి దగ్గరలో, ముఖ్యంగా హైవే పైన సిటీ కనెక్టెడ్, ఫ్యూచర్ అప్కమింగ్ మెట్రో కూడా క్లోజ్ బై ఉండబోతుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. ఇంకోటి చూస్తే మనకు ఈ ప్రాజెక్ట్కి జస్ట్ బ్యాక్ సైడే క్యాండిడేట్ స్కూల్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి స్కూల్ని కూడా చూడొచ్చు, కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు గాడియం ఉంది, సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, డిపిఎస్ ఉంది. ఇలా చాలా నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఇది మనకు గచ్చిబౌలికి వయా అవుటర్ రింగ్ రోడ్ నుంచి వితిన్ 20 minutesలో రీచ్ అవ్వచ్చు. అది అడ్వాంటేజ్. మీరు ఒకవేళ నల్లగండ్ల కానీ, బిహెచ్ఎల్, లింగంపల్లి, మియాపూర్, చందానగర్ ఇలా వెళ్ళాలనుకుంటే కూడా ఇప్పుడు బిహెచ్ఎల్ దగ్గర రీసెంట్గా ఫ్లైఓవర్ కూడా ఓపెన్ చేశారు. దాంతో చాలా ట్రాఫిక్కి క్లియరెన్స్ అనేది వచ్చేసింది. ఈజీ కనెక్టివిటీ, ఫాస్ట్గా యూ కెన్ రీచ్ యువర్ డెస్టినేషన్స్ ఫ్రమ్ ది ప్రాపర్టీ. అది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నేను మీకు స్కూల్ చూపించడానికి ఇటువైపు వచ్చాను. ఇది ఇంటర్నేషనల్ స్కూలు, క్యాండిడేట్స్ ఇంటర్నేషనల్ స్కూలు. మన ప్రాజెక్ట్ నుంచి కనిపిస్తుంది. బుకింగ్ ప్రాసెస్ గురించి, సైట్ విజిట్ గురించి, మీకు ఈ ప్రాపర్టీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా త్రూ జేడీ రియల్టర్స్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అది క్యాండిడేట్ స్కూల్ అండి, స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇది వచ్చేసి స్కూల్ బిల్డింగు, చాలా పెద్ద క్యాంపస్, గ్రౌండ్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. మనకు టవర్ నుంచి కూడా చూస్తే కార్నర్ సెట్ బ్యాక్స్ చాలా హ్యూజ్ స్పేస్ ఉంది. ఇదంతా కూడా ల్యాండ్స్కేపింగ్, ఎమ్యూనిటీస్ అవన్నీ కూడా డెవలప్ చేస్తారు. సో కంప్లీట్ అవుతే రామ్కి వన్ సింఫనీ చాలా మంచిగానే కనిపిస్తుంది ప్రాజెక్టు. ఒకసారి నేను ఇలాగ వాక్ చేసి చూస్తాను. మెజారిటీ ఆల్మోస్ట్ 80% ఆఫ్ అపార్ట్మెంట్స్కి ఎవ్రీ కార్నర్ న్యాచురల్ లైట్ ఉందండి. వెంటిలేషన్ అయితే డే టైంలో నాకు తెలిసి పవర్ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు న్యాచురల్ లైట్ సరిపోతుంది. సో ఆ విధంగా డిజైన్ చేశారు. దట్ వే ఇట్ ఈస్ గుడ్ టు సీ. అపార్ట్మెంట్లో ముఖ్యంగా మనకు ఉండాల్సింది, ఇంట్లో ఏదైనా కానీ వెలుతురు అనేది ముఖ్యం. అప్పుడే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం, వెలుతురు ఉంటేనే గుడ్ హెల్త్ ఉంటుంది. సో ఎంత మీరు స్పోర్ట్స్ ఉన్నా డార్క్ హౌస్లో ఉంటే కొద్దిగా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ న్యాచురల్ లైట్ చాలా ఇంపార్టెంట్ ఇంటిలో. మార్నింగ్ లైట్ కానీ, అలాగే కమ్యూనిటీలో స్పోర్ట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇది అండి, ఆల్మోస్ట్ నేను ఎడ్జ్కి వచ్చేసాను. హెచ్ బ్లాక్ అండ్ ఐ బ్లాక్ దగ్గరికి వచ్చాను. సో ఇది నా పక్కన ఉన్నది వచ్చేసి హెచ్ బ్లాక్. బౌండరీ వాల్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అయిపోయింది, పెయింటింగ్ నడుస్తుంది, ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. వీడియో పెద్దగా ఉంది. కమ్యూనిటీ పైన ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఇది ఇంకా కంప్లీటెడ్ కాదు,
జస్ట్ టు అండర్స్టాండ్ ఇన్ ఏ ప్రైమరీ స్టేజ్ ఎట్లా ఉంది సెట్ బ్యాక్స్, స్పేస్ ఏంటి, వ్యూ ఏంటి, ఇలాంటి విషయాలు కొద్దిగా మన వ్యూవర్స్కి అర్థమవుతామన్న ఉద్దేశంతో ఐఎమ్ జస్ట్ వాకింగ్ అరౌండ్ ది ప్రాజెక్ట్. ఈ స్టేజ్లో చేయడం వల్ల ఇన్కంప్లీట్ వీడియోని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మిస్ ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకోకండి. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ గెట్ అనే ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ఐడియా. ఇలా మీకు ఫారెస్ట్ అవన్నీ డెవలప్ చేస్తున్నారు. సో ఇది ఐ బ్లాక్ అండి. సో ఇది చూస్తే బిట్వీన్ దీస్ టూ టవర్స్ యూ కెన్ జస్ట్ సీ ఇట్ ఈస్ మోర్ దెన్ 150 feet గ్యాప్ ఉంది హెచ్ అండ్ ఐ బ్లాక్ మధ్యలో. స్ట్రేట్గా చూస్తే మనకు ఎఫ్ బ్లాక్ కనిపిస్తుంది. అది ఐ థింక్ ఈ బ్లాక్ అండి, దట్ ఈజ్ ఈ బ్లాక్. దాని తర్వాత కార్నర్లో ఇంకో బ్లాక్ వస్తుంది, అది వచ్చేసి ఎఫ్ బ్లాక్. ఎఫ్ బ్లాక్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వర్క్ నడుస్తుంది. ఒకసారి ఇలా వెళ్దాము అటువైపు నుంచి కూడా. వాటరింగ్ కోసం పైప్ లైన్ అంతా చేస్తున్నారు. వాటర్ ప్యూరిఫై చేసిన అది ఏమంటారు, వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాత శాండ్ వేసి తర్వాత మట్టి వేసి ఇలా చేస్తారు. సో ఇలా ప్యానల్ చేస్తారనమాట. వాటిపైన మళ్ళీ సాయిల్ ఫిల్ చేసి అలాగే డ్రిప్ ఇరిగేషన్ అంతా కూడా చేస్తారు. ఇలా సైడ్కి ఈ ప్యానల్స్ పెట్టి క్లాత్ పెట్టి ఇవన్నీ కూడా చేస్తారు. అవన్నీ వాట్ ఎవర్ ద పారామీటర్స్ టు ఫాలో టు అవాయిడ్ ది ఎర్రర్స్ లైక్ వాటర్ సిపేజ్ ఇష్యూస్ కానీ, ట్రీస్కి ఏ ట్రీ ఎంత డెప్త్లో పెరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా ల్యాండ్స్కేపింగ్ కన్సల్టెంట్స్ కేర్ తీసుకుంటారు. స్ట్రక్చరల్ కన్సల్టెంట్స్ స్ట్రక్చర్ గురించి కేర్ తీసుకుంటారు, ఎంత స్టీల్ లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా రామ్కి ఫాలో ఐ థింక్ all such parameters to give a better product to their buyers, because they need to stay in the home and they should be happy with Ramki. That is the motto which I heard from the management. Whenever we meet them, they always look at the customer satisfaction side. That is one good part, I can say. This is all about the రామ్కి 1 సింఫనీ అండి. మీకు అన్నీ చూపించాను. ఒకసారి క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇది ప్రైమరీ స్టేజ్లో ఉంది. ఇక్కడ ర్యాంప్ యాక్సెస్ కూడా ఉంది క్లబ్ హౌస్ కిందకి, విజిటర్ కార్ పార్కింగ్కి. 2 BHKs వచ్చేసి మనకు 1065 అండ్ 1265 SFTకి వచ్చేసి మనకు సింగిల్ కార్ పార్కింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు 1410 అయినా 1585 SFT అయినా తీసుకోవాలనుకుంటే సింగిల్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ నీడ్ 2 కార్ పార్కింగ్స్ యూ కెన్ బై దెమ్ అనమాట. ఆ ఆప్షన్ అనేది ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది రామ్కి 1 సింఫనీ ఇన్ పటాన్చెరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇట్స్ ఎ బిగ్ వీడియో. Don't forget to subscribe our channel. If you want to get the notifications from JD Realtors LLP, please click on the bell icon. You will get the every video notification. All the best.